ఆత్మగా ఉన్న దేవుడు త్రిత్వముగా కూడా ఉన్నాడు, అంటే బహువచనంలో ఉన్నాడు అని ఒక్కరుగా లేడు. అంటే ఇక్కడ కొంతమంది కాన్సెప్ట్ ఎలాగా దాన్ని క్రాస్ చేస్తారు అంటే, తండ్రి అంటారు, కుమారుడు అంటారు, పరిశుద్ధాత్మ అంటారు. ముగ్గురు అన్నప్పుడు ఒకే దేవుడు ఎందుకు అవుతాడు? ముగ్గురు అంటే ముగ్గురు దేవుళ్ళు అనాలి. ఇంకా ముగ్గురు దేవుళ్ళు అని అనాలి, లేదంటే ఒకే దేవుడు అన్న అనాలి. ఇంకా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కాన్సెప్ట్ తీసిపాడేయాలి. త్రిత్వం అనే కాన్సెప్ట్ తీసిపాడేయాలి. ఒకే దేవుడు ఆయన ఎవరో చెప్పాలి. ఆయన యెహోవాయా, యేసుక్రీస్తా, పరిశుద్ధాత్మ, ముగ్గురులో ఎవరొకరిని చెప్పాలి మీరు. అంతే తప్ప ముగ్గురు దేవుళ్ళు అంటారు, మళ్ళీ ఒకే దేవుడు అంటారు, ఏంటండి ఇది అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక్క జవాబు సూటిగా చెప్తాను చూడండి దీనికి. నేను నా ఆత్మ అన్నాను నేను. అంటే నేను నా ఆత్మ అంటే ఇద్దరు కనబడుతున్నారు ఇక్కడ. నేను ఒక్కడనే, నా ఆత్మ ఒకటి కనబడుతుంది. కానీ ఇద్దరు మనుషులం కాదు, నేను ఒక్కడనే. నేను నా ఆత్మ, నేను నా చెయ్యి అన్నాను, ఇద్దరుగా కనబడుతుంది, విడదీసి కనబడుతుంది అక్కడ. కానీ నేను వేరు, నా చెయ్యి వేరు కాదు, నేనే. అలాగే ఒకే దేవుడిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆత్మగా ఉంటాడు. ఈ ఆత్మయున్న దేవుడు నరుణ్ణి సృష్టించాడంట. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృష్టించాడంట. తన పోలిక ఏంటి ఇచ్చాడు? తన పోలిక అంటే ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 3 భాగాలుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనిషిని కూడా త్రిత్వముగానే చేశాడు. మనిషి ప్రాణ, ఆత్మ, శరీరములు. ప్రాణం, ఆత్మ, శరీరం. ఈ ప్రాణాత్మ శరీరాలు అంటే ముగ్గురు మనుషులు కాదు ఇక్కడ. ఈ 3 కలిపితే ఒకే మనిషి. ఇప్పుడు నాలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ 3 కలిపితే ముగ్గురు మనుషులు కాదు, ఒకే మనిషి. ఇలా ఇప్పుడు మీకు అర్థం కావాలి. తండ్రి అంటున్నారు, కుమారుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటారు, ముగ్గురు దేవుళ్ళు అయ్యారు కదా, ఒకటే దేవుడు అంటారు ఏంటి? మళ్ళీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి కొంతమంది క్రాస్ చేస్తారు దీన్ని. కానీ అసలు చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ప్రాణాత్మ శరీరాలు 3 కలిపి ఒకే మనిషి ఎలాగో, అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ముగ్గురు కలిపి ఒకే దేవుడు అనే విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి.